వెల్కమ్ టు మెడికల్ మీడియా టెక్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాటైటిస్లో మనం డెఫినేషన్, టైప్స్, క్లినికల్ మేనిఫెస్టేషన్స్, ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్, పాథోఫిజియాలజీ అండ్ మెడికల్ అండ్ సర్జికల్ నర్సింగ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ప్యాంక్రియాటైటిస్ డెఫినేషన్ ఏంటి అని అంటే, అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇస్ కాల్డ్ ప్యాంక్రియాటైటిస్. ఐటిస్ అని అంటే మీనింగ్ మనకి టర్మినాలజీలో ఇన్ఫ్లమేషన్ అని అర్థం. ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ప్యాంక్రియాస్ ఇస్ కాల్డ్ ప్యాంక్రియాటైటిస్. దీంట్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి? అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అండ్ క్రానిక్ ప్యాంక్రియాటైటిస్. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి అని అంటే, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఆటోడైజెషన్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జోక్రైన్ ఎంజైమ్, దట్ ఈస్ ట్రిప్సిన్ ఎంజైమ్ అనేది మనకి ఆటోడైజెషన్ అవ్వడం వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటిది అని అంటే, ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అంటే ఈ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అవ్వడం అండ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ అవ్వడంని మనం క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. ఇట్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ క్యారెక్టరైజ్డ్ బై ద అనటమికల్ అండ్ ఫిజియోలాజికల్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్యాంక్రియాస్. అనటమికల్గా కానీ అండ్ ఫిజియోలాజికల్గా కానీ అంటే ఫంక్షనల్గా కానీ ప్యాంక్రియాస్ అనేది డిస్ట్రక్ట్ అవ్వడము, ఇన్ఫ్లమేట్ అవ్వడము, దాని ఫంక్షన్స్ చేంజ్ అవ్వడంని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ఏంటి? ఆటోడైజెషన్ ప్రాసెస్ ఆఫ్ ఎంజైమ్, ఎగ్జోక్రైన్ ఎంజైమ్, దట్ ఈస్ ట్రిప్సిన్ అనేది ఆటోడైజెషన్ ప్రాసెస్ అవ్వడాన్ని అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటాం. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వచ్చేసి ఏంటి? ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ దట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ద anatomically and physiologically డిస్ట్రక్షన్ ప్రాసెస్ ఆఫ్ ప్యాంక్రియాస్. డిస్ట్రక్షన్ అవ్వడాన్ని ప్యాంక్రియాస్ డిస్ట్రక్షన్ అవ్వడాన్ని క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి? మెయిన్లీ మనకి ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్. ఈ ఆల్కహాల్ ఇంటేక్ ఎక్సెసివ్గా తీసుకోవడం వల్ల మెయిన్ కాజెస్ మనకి ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఫస్ట్ వచ్చేసి ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్. నెక్స్ట్ వచ్చేసి హెరిడిటరీ ఫ్యాక్టర్స్. మన ఏంటి యాన్షియంట్లో మనకి ఫాదర్స్కి కానీ గ్రాండ్ ఫాదర్స్కి కానీ ఎవరికి మన పేరెంట్స్కి ఎవరికైనా ఉంటే హెరిడిటరీ ద్వారా మనకి ప్యాంక్రియాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా ఏంటి? ప్రెగ్నెన్సీ టైంలో ప్యాంక్రియాటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రామా టు ద ప్యాంక్రియాస్కి ఏమైనా ట్రామా అవ్వడం, ఏమైనా దెబ్బలు తాకడం అట్లాంటివి అయితే కూడా మనకి ప్యాంక్రియాస్ అనేది ఇన్ఫ్లమేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా హైపర్లిపిడెమియా అవ్వడము. నెక్స్ట్ వచ్చేసి ప్యాంక్రియాటిక్ దగ్గర ఏమైనా ట్యూమర్స్, నాడ్యూల్స్ ఏమైనా ఫామ్ అయినా కూడా ప్యాంక్రియాటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పెప్టిక్ అల్సర్స్. ఏంటి? మెయిన్లీ కొన్ని ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎక్సెసివ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్, హెరిడిటరీ, పెప్టిక్ అల్సర్స్, ప్రెగ్నెన్సీ, హైపర్లిపిడెమియా, నెక్స్ట్ వచ్చేసి ట్రామా టు ద ప్యాంక్రియాస్. నెక్స్ట్ వచ్చేసి గాల్ బ్లాడర్లో అంటే బైలరీ డక్ట్లో ఏమైనా డిసీజ్ వచ్చినా అంటే గాల్ బ్లాడర్ స్టోన్స్ అవ్వడము అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హైపర్ కాల్షియం ఇన్ బాడీలో హైపర్గా ఎక్కువ అవ్వడంకి కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పాథోఫిజియాలజీ అంటే ప్యాంక్రియాటిక్ రావడానికి ఏంటి ఫంక్షన్ ఏం జరుగుతుంది అనేది పాథోఫిజియాలజీ. ఏంటి అని అంటే, ఫస్ట్ ఆటోడైజెషన్ ప్రాసెస్ ఆఫ్ ఎగ్జోక్రైన్ ఎంజైమ్, ట్రిప్సిన్ అండ్ లైపేజ్. ఈ ఎంజైమ్స్ అనేటివి ఆటోడైజెషన్ ప్రాసెస్ జరగడం వల్ల దట్ లీడ్స్ టు ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ విల్ బి స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి పాథోఫిజియాలజీలో ప్రీమెచ్యూర్ యాక్టివేషన్ ఆఫ్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ ఎంజైమ్ అనేది యాక్టివ్ అవ్వదు. అంటే లేట్గా యాక్టివ్ అవ్వడము, ఇంకా ఎక్కువ అంటే అవసరం ఉన్నంత కాకుండా తక్కువ ప్రీమెచ్యూర్ యాక్టివేషన్ ఆఫ్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ ఎంజైమ్ ప్రీమెచ్యూర్ యాక్టివేట్ అవ్వడము. దట్ లీడ్స్ టు ద ఆటోడైజెషన్ ఆఫ్ ఎంజైమ్ అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. అంటే అక్యూట్కి క్రానిక్కి రెండు అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆటోడైజెషన్ అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేటివి స్టార్ట్ అవుతుంది. దేనివల్ల అంటే ప్రీమెచ్యూర్ యాక్టివేషన్ ఆఫ్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ ఎంజైమ్ వల్ల. దట్ లీడ్స్ టు ద ఫైబ్రోసిస్ అండ్ నాడ్యూల్ ఫార్మేషన్ టు ద ప్యాంక్రియాస్కి ఫైబ్రోసిస్ అవ్వడము, నాడ్యూల్స్ అనేటివి ఫామ్ అవ్వడం వల్ల మనకి ఇట్ లీడ్స్ టు ద ప్యాంక్రియాటైటిస్.
ఫస్ట్ ప్రీమెచ్యూర్ యాక్టివేషన్ ఆఫ్ ట్రిప్సిన్ అండ్ లైపేజ్ ఎంజైమ్ దట్ లీడ్స్ టు ద ఆటోడైజేషన్ అండ్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ దట్ లీడ్స్ టు ద ఫైబ్రోసిస్ అండ్ నాడ్యూల్ ఫార్మేషన్ టు ద ప్యాంక్రియాస్ దట్ లీడ్స్ టు ద ప్యాంక్రియాటైటిస్. ఈ ప్రాసెస్ వల్ల మనకి ప్యాంక్రియాటైటిస్ వస్తుంది. ఇది పాథోఫిజియాలజీ. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అంటే ఏంటి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమొస్తాయి, దీనివల్ల సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమొస్తాయి అంటే మెయిన్లీ సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంది, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. నెక్స్ట్ బ్రెత్లెస్నెస్ అంటే బ్రీతింగ్ డిఫికల్టీ రావడము, బ్రెత్లెస్నెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏముంటుంది, బ్లూయిష్ డిస్కలరేషన్ అంటే డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్లో ఎక్కడెక్కడైతే డిస్కలరేషన్ అవుతుంది ఏంటి, దీంట్లో కలన్ సైన్ ఉంటుంది, టర్నర్ సైన్ ఉంటుంది. కలన్ సైన్ అంటే ఏంటి అని అంటే డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్ ద పెరిఅంబ్లికల్ రీజియన్లో మనకి డిస్కలరేషన్ ఉంటే అది కలన్ సైన్ అంటాము. నెక్స్ట్ టర్నర్ సైన్ అంటేనేమో స్కిన్ డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్ ద ఫ్లాంక్ రీజియన్ దగ్గర డిస్కలరేషన్ ఉంటేనేమో టర్నర్ సైన్ అంటాం. కలన్ సైన్ అంటే డిస్కలరేషన్ ఆఫ్ ది పెరిఅంబ్లికల్ రీజియన్ అండ్ టర్నర్ సైన్ అంటేనేమో డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ ఇన్ ద ఫ్లాంక్ రీజియన్. ఈ టూ సైన్స్ అనేవి ఇంపార్టెంట్, మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్లో కూడా మనకి నార్మల్గా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఈ క్లినికల్ మేనిఫెస్టేషన్స్లో డిస్కలరేషన్ ఆఫ్ ది స్కిన్ అనేది ఒకటి, దాంట్లో కలన్ సైన్ అండ్ టర్నర్ సైన్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టెంట్ పెయిన్ ఉంటుంది అండ్ సివియర్ అబ్డామినల్ పెయిన్ ఉంటుంది, మెయిన్లీ నాసియా అండ్ వామిటింగ్ ఉంటుంది. నెక్స్ట్ డిక్రీజింగ్ బవల్ మూమెంట్స్ అనేటివి ఎక్కువ అంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అవ్వడం వల్ల ఫంక్షనల్ చేంజెస్ అనేటివి జరుగుతాయి కదా స్టమక్లో, దట్ లీడ్స్ టు ద డిక్రీజింగ్ ఆఫ్ బవల్ మూమెంట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టూల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి షాక్ అంటే సివియర్ కండిషన్స్లో షాక్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేటివి ఉంటుంది. నెక్స్ట్ వీక్ పల్స్ అనేది సరిగ్గా అంటే పాల్పేట్ అవ్వదు అన్నట్టు, వీక్ పల్స్ ఉంటుంది. ఏంటి, ఈ క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అనేవి మెయిన్లీ ప్రజెన్స్ అయి ఉంటుంది. ఏంటి, సివియర్ అబ్డామినల్ పెయిన్, కాన్స్టెంట్ పెయిన్, వీక్ పల్స్, లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, లో బాడీ టెంపరేచర్. నెక్స్ట్ వచ్చేసి డిక్రీజ్ బవల్ మూమెంట్స్, స్కిన్ డిస్కలరేషన్ ఉంటుంది ఇక్కడ పెరిఅంబ్లికల్ రీజియన్లో అండ్ ఫ్లాంక్ రీజియన్లో. ఇవి క్లినికల్ మేనిఫెస్టేషన్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ చేస్తే మనకి ప్యాంక్రియాటైటిస్ అనేది డయాగ్నోస్ అవుతుంది అని అంటే బై యూఎస్జీ అల్ట్రాసోనోగ్రఫీలో మనం డయాగ్నోస్ చేయొచ్చు ప్యాంక్రియాటైటిస్. అది కాకుండా ఎండోస్కోపీ ద్వారా కూడా మనం ప్యాంక్రియాటైటిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏఎల్డి, సీరం బిలిరుబిన్, అమెలైజ్, లైపేజ్, నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూబీసీ. ఈ టెస్ట్ల ద్వారా కూడా మనం డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్స్ అనేటివి ఉంటుంది దీంట్లో ప్యాంక్రియాటైటిస్లో బై యూఎస్జీ, ఎండోస్కోపీ, డబ్ల్యూబీసీ, సీరం బిలిరుబిన్, ఏడిహెచ్, ఏఎల్డి అండ్ ఈ టెస్ట్ల ద్వారా కూడా మనం ప్యాంక్రియాటైటిస్ని డయాగ్నోస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ మేనేజ్మెంట్లో ఏంటి, మనకి నెక్స్ట్ ఎక్కువ పెయిన్ ఉంటుంది కాబట్టి ఏమి ఇవ్వాలి మనం, అనాల్జెసిక్స్ లైక్ మార్ఫిన్, నెక్స్ట్ యాంటీబయోటిక్స్ అనేటివి ఇవ్వాలి. ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అండ్ ఇన్ఫెక్షన్ కూడా ఒక కాజ్ కాబట్టి ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది కాబట్టి యాంటీబయోటిక్ మెయిన్ ఇంపార్టెంట్. యాంటీబయోటిక్, నెక్స్ట్ అనాల్జెసిక్స్, సివియర్ పెయిన్ ఉంటుంది కాబట్టి అనాల్జెసిక్స్ ఇస్తాము. నెక్స్ట్ H2 బ్లాకర్స్ లైక్ ర్యాంటిడిన్, H2 బ్లాకర్స్ అనేటివి ఇవ్వాల్సి వస్తుంది. ఇది మెడికల్ మేనేజ్మెంట్. సర్జికల్ మేనేజ్మెంట్ వచ్చేసి ఏంటి, కంప్లీట్ సబ్టోటల్ ప్యాంక్రియాటెక్టమీ అనేది చేయాల్సి వస్తుంది. సబ్టోటల్ ప్యాంక్రియాటెక్టమీ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఒకవేళ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సర్జికల్ ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సర్జికల్ ఇన్సిషన్ డన్ ఫర్ ద డ్రైనేజ్ ఆఫ్ అక్యుములేటెడ్ ఫ్లూయిడ్ తీయాల్సి వస్తుంది కాబట్టి సర్జికల్ ఇన్సిషన్ అనేది చేసి మనం డ్రైనేజ్ చేస్తాం అక్యుములేటెడ్ ఫ్లూయిడ్ని. ఇది ఒక సర్జికల్ కేసు. నెక్స్ట్ వచ్చేసి సబ్టోటల్ ప్యాంక్రియాటెక్టమీ. ఇవి 2 వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్లో మనకి ఏంటి, ఫస్ట్ ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ ఎందుకంటే ఎక్కువ పెయిన్ వస్తుంది.
ఎక్కువ పెయిన్ వస్తే మనం ఏం చేస్తాం, నార్మల్గా మెడికల్ మేనేజ్మెంట్లో ఇచ్చింది, డాక్టర్ అడ్వైజ్ చేసింది మనం అనాల్జెసిక్స్ అనేటివి అడ్మినిస్టర్ చేస్తాం. మన నర్సింగ్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ఫుల్ ఎన్విరాన్మెంట్ టు ద పేషెంట్, ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ కంఫర్ట్ డివైజెస్ అనేటివి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మెయింటైన్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అంటే ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి మనం మెయిన్లీ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కంఫర్టబుల్ పొజిషన్ అండ్ నెక్స్ట్ రెస్ట్ అనేది ఇంపార్టెంట్, పేషెంట్కి రెస్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత ప్రాపర్ న్యూట్రిషన్, పేషెంట్కి ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వాలి. తర్వాత ఏంటి ప్రాపర్ న్యూట్రిషన్, తర్వాత సైకలాజికల్ సపోర్ట్. ఫస్ట్ నర్సింగ్ మేనేజ్మెంట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. నర్సింగ్ మేనేజ్మెంట్లో మనం ప్యాంక్రెటైటిస్లో నర్సింగ్ మేనేజ్మెంట్ అక్యూట్గా నార్మల్గా మనం ఫ్రీక్వెంట్గా పేషెంట్ అసెస్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో నర్సింగ్ మేనేజ్మెంట్లో నార్మల్గా మెడికల్ మేనేజ్మెంట్లో డాక్టర్స్ ఇచ్చేవి అనాల్జెసిక్స్ మనం అడ్మినిస్ట్రేట్ చేస్తాం. అవి కాకుండా మనకి స్పెషల్గా నర్సింగ్ మేనేజ్మెంట్లో ఏమేమి ఇవ్వాలి అని అంటే ప్యాంక్రెటైటిస్లో వచ్చేసి ఫస్ట్ ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ఫుల్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేసి కంఫర్ట్ డివైజెస్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. పేషెంట్కి ప్రొవైడ్ రెస్ట్ టు ద పేషెంట్. నెక్స్ట్ నర్సింగ్ అంటే మెడికల్ మేనేజ్మెంట్లో డాక్టర్స్ ఇచ్చేవి కాకుండా మనకి నర్సింగ్లో మనం ఏం చేయాలి అని అంటే ప్రొవైడ్ కంఫర్టబుల్ పొజిషన్ అండ్ కంఫర్ట్ డివైజెస్ టు ద పేషెంట్. కంఫర్ట్ డివైజెస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. అవాయిడ్ ఎనీ ఇంజురీస్, ఏమైనా ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటే మనం ఇంజురీస్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్, పేషెంట్కి మనం ఎడ్యుకేట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ అవాయిడ్ టు టేక్ ఆల్కహాల్ తీసుకోకుండా మనం వాళ్ళకి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సైకలాజికల్ సపోర్ట్ అండ్ రెస్ట్ టు ద పేషెంట్. నెక్స్ట్ మెయింటైన్ ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనేటివి ఇంబ్యాలెన్స్ అవుతుంది కాబట్టి పేషెంట్కి ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్స్ని మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఇది నర్సింగ్ మేనేజ్మెంట్ తర్వాత మనం నర్సింగ్ డయాగ్నోసిస్. నార్మల్గా మనం నర్సింగ్ డయాగ్నోసిస్ అనేవి పేషెంట్కి మనం పేషెంట్కి మనం చేసేది కాకుండా మనం ఎగ్జామ్లో మెయిన్గా నర్సింగ్ మేనేజ్మెంట్ ఏమేమి మనం చేయాలి అంటే రాయాల్సి ఉంటుంది అని అంటే పెయిన్ రిలేటెడ్ టు ద డిసీజ్ కండిషన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే మనకి ఈ ప్యాంక్రెటైటిస్లో పెయిన్ అనేది మనకు తెలుస్తుంది. పెయిన్ అనేది మనం ఫస్ట్ డయాగ్నోసిస్, పెయిన్ రిలేటెడ్ టు ద డిసీజ్ కండిషన్ యాజ్ ఎవిడెన్స్డ్ బై ద ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ డ్యూ టు ద అండ్ అకార్డింగ్ టు ద పెయిన్ స్కేల్ మనం పెయిన్ని మనం మానిటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది డిఫికల్టీ ఉంటుంది కదా, రిలేటెడ్ టు ద ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్. దానివల్ల బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది ఆల్టర్ అవుతుంది. అంటే దేనికి అబ్డోమినల్ డిస్టెన్షన్ ఉంటుంది కాబట్టి దానికి నర్సింగ్ మేనేజ్మెంట్ ఒకటి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆల్టర్ న్యూట్రిషన్ లెస్ దెన్ బాడీ రిక్వైర్మెంట్, బాడీకి రిక్వైర్ అయ్యేది కాకుండా మనకి న్యూట్రిషన్ అనేది ఆల్టర్ అవుతుంది కాబట్టి దీనికి ఒక నర్సింగ్ మేనేజ్మెంట్ మనం రాయాల్సి ఉంటుంది. దెన్ రిస్క్ ఫర్ ఇంజురీ రిలేటెడ్ టు ద డిసీజ్ కండిషన్, ఏమేమి మెయిన్గా పెయిన్, రిస్క్ ఫర్ ఇంజురీ టు ద పేషెంట్ అండ్ ఆల్టర్డ్ బ్రీతింగ్ ప్యాటర్న్ అండ్ ఆల్టర్డ్ న్యూట్రిషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్ గురించి రిస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాని గురించి నాలెడ్జ్ డెఫిసిట్. ఈ 5 నర్సింగ్ మేనేజ్మెంట్స్ అనేటివి మనం నర్సింగ్ డయాగ్నోసిస్ అనేటివి రాయాలి. దీనికి కేర్ ప్లాన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. ఇవి ఎగ్జామినేషన్ పర్పస్లో ఈ నర్సింగ్ మేనేజ్మెంట్లో 5 మనం మెన్షన్ చేసి రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నర్సింగ్ మేనేజ్మెంట్లో. మరి యాజ్ ఎ నర్సెస్గా మనం ఏమేమి ప్రొవైడ్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వాలి, ఆల్కహాల్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ ప్రాపర్ న్యూట్రిషన్ టు ద పేషెంట్ అండ్ న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మనం పేషెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ఫుల్ ఎన్విరాన్మెంట్, కంఫర్ట్ డివైజెస్ అండ్ కంఫర్టబుల్ పొజిషన్ టు ద పేషెంట్. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి నర్సింగ్ మేనేజ్మెంట్. దీంట్లో మనం ప్యాంక్రియాస్ డెఫినేషన్, టైప్స్, క్లినికల్ మేనిఫెస్టేషన్స్, దాంట్లో ఉన్న సైన్స్ 2 కలెన్ సైన్ అండ్ టర్నర్ సైన్. నెక్స్ట్ వచ్చేసి ఇటియాలజికల్ ఫ్యాక్టర్స్, పాథోఫిజియాలజీ, ఎలా మన ప్యాంక్రెటైటిస్ అనేది అక్కర్ అవుతుంది అనేది పాథోఫిజియాలజీ తెలుసుకుందాం. నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్ 3 మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, యాంటీబయోటిక్, అనాల్జెసిక్స్ అండ్ H2 బ్లాకర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సర్జికల్ మేనేజ్మెంట్లో వచ్చేసి డ్రైనేజ్ ఆఫ్ అక్యుములేటెడ్ ఫ్లూయిడ్ అనేది మనం డ్రైనేజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సబ్ టోటల్ ప్యాంక్రెటెక్టమీ ఉంటుంది. ఇది వచ్చేసి సర్జికల్ మేనేజ్మెంట్. నర్సింగ్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఈరోజు టాపిక్లో మనం ప్యాంక్రెటైటిస్ గురించి తెలుసుకున్నాం కదా. రేపటి టాపిక్లో మనం అపెండిసైటిస్ గురించి తెలుసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెడికల్ మీడియాటెక్ ఛానల్.